అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. మన సమాజంలో పోలీసులంటే కేవలం శాంతి భద్రతలను కాపాడేవారు మాత్రమే కాదు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మానవతావాదులు కూడా అని మరోసారి నిరూపించారు చౌటుప్పల్ పోలీసులు. కొయ్యలగూడెం పరిసర ప్రాంతంలో నిస్సహాయ స్థితిలో అనాథగా తిరుగుతున్న రమేష్ అనే ఈ నిర్భాగ్యుడిని రక్షించి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు చౌటుప్పల్ పోలీసులు. అన్నవారు కరువైన వారికి కరుణాలయ క్షేత్రం. సేవాశ్రమానికి చేరిన వెంటనే ఆశ్రమ సిబ్బంది మానవత్వంతో రమేష్ను చేరదీశారు. భయంతో ఆందోళనతో వణుకుతున్న అతనికి ధైర్యం చెప్పి వైద్యశాలలో బెడ్ మీద పడుకోబెట్టారు. ఆశ్రమ వైద్యులు వెంటనే అతనికి అవసరమైన ప్రాథమిక వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. అతని బీపీ, షుగర్ లెవెల్స్, హార్ట్ బీట్, బాడీ వెయిట్ను జాగ్రత్తగా పరిశీలించారు. అనంతరం ఎన్నో రోజులు ఆకలితో ఉన్న ఈ నిర్భాగ్యునికి కడుపు నిండా భోజనం పెట్టారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ పోలీస్ జంగయ్య గారు మాట్లాడుతూ చౌటుప్పల్ ఎస్హెచ్ఓ జి మన్మథకుమార్ గారి ఆదేశాల మేరకు ఈ నిర్భాగ్యుడిని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో అప్పగించామని చెప్పారు. నా పేరు జంగయ్య, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్. ఇతను కోయిలగూడెంలో ఈరోజు మత్స్యంతం లేని వ్యక్తి అని తిరుగుతున్నాడని ఒక 100 కాల్ చేయంగా పెట్రోల్ మొబైల్ వారు పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారు. మా ఎస్హెచ్ఓ గారి ఆదేశానుసారం అమ్మా నాన్న ఆశ్రమంలో అడ్మిషన్ చేయడం జరుగుతుంది. దిక్కు ముక్కు లేని ఓ నిర్భాగ్యునికి ఆశ్రయం కల్పించిన చౌటుప్పల్ పోలీసులకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది.